వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, రాజధాని ఏపీ రాజధాని అమరావతి కథలు అని పెట్టాలి అని, మాల్గుడి కథల్లాగా ఇది అమరావతి వ్యతలు అనేటువంటి ఒక సిరీస్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఒక సిరీస్ లాగా జరుగుతూనే ఉన్నాయి. అక్కడ నన్ను నమ్మి ఇన్ని వేల మంది రైతులు ఇన్ని వేల ఎకరాలు ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉండేవారు. అది బలవంత భూసేకరణ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పట్లో ఇది మన ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఆయన చాలా అక్కడికి వెళ్ళి రైతులందరితో మాట్లాడి నానా హడావిడి చేశారు. సరే, ఇప్పుడు వాళ్ళు కలిసిపోయారు కాబట్టి ఇంక దాని గురించి ఆయన ఏమి మాట్లాడరు. ఈ మధ్యన ఏంటంటే ఆయన అన్నిటికీ నేనే మాట్లాడాలా, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తారని విసుగు కూడా ప్రదర్శిస్తున్నారు. మరి ఎలక్షన్ ప్రచారంలో హామీలు ఇచ్చేటప్పుడు లేని విసుగు మరి ఇప్పుడు అమలు చేయండి అని అడిగినప్పుడు మాత్రం ఎందుకు వస్తుందో ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అని చెప్పిన ఆయన్ని మీరు చేయట్లేదు ఏంటని ప్రశ్నిస్తే ఆయనకి కోపం ఎందుకు వస్తుందో, విసుగు ఎందుకు వస్తుందో తెలియని పరిస్థితి. సరే, అదొక వేరే చర్చ. ఇప్పుడు అమరావతి విషయానికి వస్తే అమరావతి రైతులు ఎంత దగా పడ్డారు అనేటువంటిది మనం పదే పదే చెప్పుకోవడం జరిగింది. ఇది 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా ద్వేషించేలాగా, అమరావతి రైతులు ద్వేషించేలాగా టీడీపీ వాళ్ళ అనుకూల మీడియా చేసినటువంటి ప్రయత్నాలన్నీ ఫలించి 2024 ఎలక్షన్లో కసిగా పనిగట్టుకుని మరీ జగన్మోహన్ రెడ్డి ఓడించినటువంటి ఆ రైతులే చాలామంది, ముఖ్యంగా ఉండవల్లి పరిసర గ్రామాల రైతులు అలో లక్ష్మణ అంటూ లబో దిబోమంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఇది మా పరిస్థితి, మేము భూములు ఇవ్వమంటారు, మళ్ళీ రెండో దశ భూసేకరణ అని చెప్పేసి మళ్ళీ మొదలెట్టారు. ఈ రెండో దశ భూసేకరణ మాకు వద్దు ముర్రో, మమ్మల్ని ఆ భూసేకరణ నుంచి మమ్మల్ని తొలగించండి, మమ్మల్ని మినహాయించండి అని వాళ్ళు వేడుకుంటున్నా కూడా వినకపోతుంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మీరే ఏదో ఒకటి చేయాలని అంటే, సరే నేను న్యాయపరంగా ప్రస్తుతం మనకు అధికారం లేదు కాబట్టి న్యాయపరంగా మీ తరఫున ఫైట్ చేస్తాను, న్యాయం కోసం ఫైట్ చేద్దాం మనం అని చెప్పేసి ఒక లీగల్ సెల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అదే ఉండవల్లి రైతుల్ని బెదిరించైనా సరే లాక్కోవాలి అనేటువంటి పరిస్థితికి అధికారులు వచ్చేసారు. మరి సిఐఏ సిఆర్డిఏ అధికారుల, లేకపోతే అక్కడ ఉండవల్లి కలెక్టర్ ఆయన వాళ్ళతో మాట్లాడుతున్న తీరు మనం చూడొచ్చు. అందులో నాకు 4 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ వచ్చింది, ఇంకా 6 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ దేని కింద ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ కింద. అంటే మీకు స్ట్రిక్ట్లీ మేము యాజ్ పర్ రూల్స్ వెళ్తాం. మీరేంటే రూల్ వెళ్ళినప్పుడు ఏ కోర్టు కూడా అడిషనల్ అమౌంట్ ఇవ్వమని చెప్పదు. నాకు తెలిసి ఏంటంటే 1,25,00,000 నుంచి 1,30,00,000 మాత్రమే వస్తుంది ఒక ఎకరానికి, ఇప్పుడున్న రికార్డ్స్ ప్రకారం. ఎందుకంటే ఏ కోర్టు కూడా, ఏ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టు కూడా లేని దాన్ని ఉన్నట్టుగా కోట్లు ఇవ్వండి, 10 కోట్లు ఇవ్వండి, 15 కోట్లు ఇవ్వండి అని ఇచ్చిన జడ్జిమెంట్లు దాఖలాలు లేవు. అయితే మీకు ఒక్కసారి ఏంటంటే మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, ల్యాండ్ పూలింగ్ ఇచ్చినట్లయితే మీకు కాస్ట్ ఎక్కువ ఉంది, ప్లాట్స్ తీసుకోవచ్చు, లేకపోతే మీ ఊళ్ళో తీసుకోవచ్చు. సివిల్ యాక్సెస్లో కనుక మీరు భూములు ఇస్తే మీరు ఉండవల్లిలో, వెంకటపాలెంలో, మందడంలో, వెలగపూడి ఈ 4 గ్రామాలు ఎక్కడైనా మీరు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఇదిగోండి సార్ మాకు పలానా చోట మీరు మాకు ప్లాట్ ఇవ్వండి అంటే అక్కడ ఇస్తాం. అక్కడ మీకు మంచి ప్లాట్సే సెలెక్ట్ చేస్తాం. సీడ్ యాక్సెస్ వరకు, మిగతా ల్యాండ్స్ అంటే నేను చెప్పలేదు కానీ సీడ్ యాక్సెస్ వరకు నన్ను చెప్పలేదు చేస్తే మీరు మాట్లాడిన పర్లా. అంటే నన్ను మాట్లాడమన్నారు, మళ్ళీ మీరే అన్నారు వాళ్ళు ఏదైనా చెప్తే మాట్లాడాలంటే కదా. ఎవరు చెట్లా నేను మాట్లాడాను, మీరు మాట్లాడారు, నేను బయటకు వెళ్ళాలి కదా, నిచ్చి రావాలి కదా, అందుకని చెప్పేది. మీరు నౌ యు ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ LAO, we are giving this papers for LAO. Please don't promote LPS. Yes, that has been done last 10 years. కానీ అంటే మీకు ఇష్టం లేకపోతే వినేవాళ్ళు ఉండొచ్చు కదా. అందుకని నేను వెళ్ళిన తర్వాత మీరు ఏమని చెప్పారు, 40 సెంట్లు 50 సెంట్లు ఉన్న వాళ్ళు కొంచెం నష్టపోతారని మా ఉద్దేశం అయితే ఉంది. అయితే ఒక మాట సార్, చెప్పండి. ఇప్పుడు సిఆర్డీలో మీరు తీసుకున్న భూమి అండ్ మీరెంతగా అమ్ముకుంటున్నారో, ఎంత వస్తుందో మీరు చెప్తున్నారు. అవన్నీ కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు 20 కోట్లు అన్నాడు. ఇప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటారా, కోర్టు తీసుకోదా? తీసుకోకపోతే అప్పుడు నష్టపోతారు. చట్టం ప్రకారం ఎట్లా ఉంటుంది జరుగుద్ది. సిఆర్డీ నష్టం కాదు, చట్టం కాదండి. భారత రాజ్యాంగం ప్రకారం మాకు ఎట్లా అవుతుందో అట్లా. ఓకే సార్, దానికి
కోర్టు కూడా మమ్మల్ని అడుగుతారు, మమ్మల్ని తప్పు పడతారు, మీరు తప్పు చెప్తున్నారు అనేది కూడా చెప్తారు. బ్రహ్మాండంగా అసలు అగ్రిమెంట్ లో మీరు ఇస్తే భూసేకరణకి ఇవ్వండి, లేదంటే మీ భూములు అమ్మేసుకోండి. అంటే మీ భూములు అలా ఉంచుకుంటే ఎంతో కొంత రేటుగా అమ్మేసుకోవాలి వాళ్ళు. అలా ఉంచితే మొన్న జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి వాళ్ళు మొరపెట్టుకుంది అదే, వాళ్ళ కరెంట్ కట్ చేసేస్తారంట, వాటర్ కట్ చేసేస్తారంట. అంటే ఎలాగైనా సరే నయానో భయానో బెదిరించో ఎలాగో అలాగ వాళ్ళ భూముల్ని భూసేకరణలో లాగేసుకోవాలి. ఇంకా మళ్ళీ అంతర్జాతీయ విమానాశ్రయాలు కట్టేయాలి, ఏది గ్రాఫిక్స్ పేరు చెప్పి ముందు వాళ్ళకి దారాదత్తం చేసేయటం, కావాల్సిన వాళ్ళందరికీ వేల ఎకరాలు దారాదత్తం చేసేయటం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేయటం, ఎక్కడికక్కడ ప్లాట్లు ఇచ్చేయటం. అక్కడెక్కడో భూమి ఇస్తే గన్నవరం దగ్గర భూమి ఇచ్చిన వాళ్ళకు కూడా రాజధాని ప్రాంతంలో మంచి ఆ సీఎం గారి నివాసం దగ్గర లేకపోతే సెక్రటరియట్ దగ్గర ఆ దగ్గరలో ఎక్కడో మంచి ప్రైమ్ ఏరియాలో వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేసేయటం, కమర్షియల్ ప్లాట్లు అలాట్ చేసేయటం. సరే ఇది పెద్ద దందా జరుగుతోంది అనేటువంటి పదే చెప్పుకున్నాం. దీన్నే ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పేసి వైసీపీ పదే మొత్తుకుంది. వీటన్నిటికీ చెక్ పెట్టడానికే మావిగన్ అనేటువంటి ప్రతిపాదన కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావటం. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని ఆల్రెడీ ఉన్నటువంటి అన్ని పోర్ట్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ, హైవే కనెక్టివిటీ అన్నీ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడం ద్వారా ఈ భారాన్ని, ఆర్థిక భారాన్ని రాజధాని మీద మొత్తం అంతా తీసుకొచ్చి అక్కడ పోసేటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కానీ, అక్కడ ఉన్న రైతులకి ఊరటనివ్వటం కానీ, ఇన్ని వేల ఎకరాలు సేకరించేసి వాళ్ళు పాపం పంటలు పండించుకొని ఇవ్వకుండా బ్రహ్మాండమైన మాగాణి భూమి అది వాళ్ళ దగ్గర లాగేసుకుని పైగా ఇవ్వని వాళ్ళని బెదిరించడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. తాజాగా మనం చూస్తున్నటువంటి ఆ విజువల్లో ఆయన కలెక్టర్, ఉండవల్లి కలెక్టర్ ఆయన మీరు ఇస్తే ఇవ్వండి లేదంటే అమ్మేసుకోండి అనే విధంగా వాళ్ళని మరి మోటివేట్ చేయటం అనాలా లేదా బెదిరించడం అనాలా ఏమనాలా అనేటువంటిది ఆ వీడియో చూసి మీరే డిసైడ్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEIGH TV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.